ట్రైలర్ ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. అంటే ఏం నచ్చింది మీకు? ఏం నచ్చింది, హీరో బాగుంటాడు కదా దాంట్లో, అల్లు అర్జున్. సో తన కోసమే చూస్తాం మూవీ అయితే. మేడం మనం ఇప్పుడు చూస్తున్నాము అంటే పాట్నాలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఒక తెలుగు హీరోకి లక్షలాది మంది వచ్చారు అక్కడికి. ఒక తెలుగు ఆడియన్స్ గా ఏం చెప్తారు? గ్రేట్ గా అనిపిస్తుంది నాకైతే. సో గ్రేటే కదా మన అందరికైతే, ఇండియన్స్ అందరికి. సో నాకు బాగా అనిపించింది. అంటే ఒకప్పుడు తెలుగు హీరోలకు ఆదరణ లేదని చెప్పారు. ఆ బొంబాయి, న్యూఢిల్లీ, గోవాలు అసలు పట్టించుకోరు హీరోలు అని అన్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్టీఆర్ గారు కానివచ్చు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రతి ఒక్క హీరోకి మంచి ఆదరణ ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? సో బాహుబలితో ఎంత స్టార్ట్ అయింది నాకు అనిపిస్తుంది, ప్రభాస్ వల్ల. సో తన వల్లే ఇప్పుడు అందరూ అందరు హీరోస్ బాగా చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. సో ఫస్ట్ బాహుబలి, దాని తర్వాత పుష్ప 2 అన్ని వస్తున్నాయి. సో ఫస్ట్ అయితే ప్రభాస్ గారికే చెప్పాలి, అండ్ రాజమౌళి గారు కూడా. దాదాపు డిజిటల్ రైట్స్ మాత్రమే 450 కోట్లకు అమ్ముడుపోయాయి ఓన్లీ పుష్ప డిజిటల్. ఎలా అనిపిస్తుందండి మీకు? బానే ఉంది, హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. రాబోయే రోజుల్లో ఎలా ఉంటది టాలీవుడ్ ఇండస్ట్రీ? పైకి వెళ్తుంది అందరికన్నా. సో హిందీ వాళ్ళకన్నా అందరికన్నా మనది పైకి ఉంటుంది అనిపిస్తుంది నాకైతే నిజంగా. అంటే బాలీవుడ్ హీరోలకి తెలుగు హీరోలు ఏ హీరో నిద్ర లేకుండా చేస్తారు అనుకుంటున్నారు? ఏదో ఒక పేరు చెప్పండి. ప్రభాస్ గారు. మరి ఇంకొక విషయానికి వస్తే, ట్రైలర్ చూసినప్పుడు ఎక్కువగా మీకు ఏం నచ్చింది? ఫైట్స్ కానీ. సో దాంట్లో మనం ఒకటి ఎలా చేయాలని ఉంటుంది కదా, సో దాన్ని బాగా చూపిస్తున్నారు అనమాట. సో బాగుంది అయితే. పుష్ప 1 చూసాను, పుష్ప 2 గురించి వెయిటింగ్ ఇప్పుడు నేను. సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటని. మూవీ అయితే బాగుంటుంది అందరు అంటున్నారు, చూడాలి ఎలా ఉంటుంది. అంతగా అయితే బానే ఉంది, మరి అంత ఎక్కువ లేదు కదా దాంట్లో. సో పర్లేదు, నార్మల్ గా ఉంది అనుకోవచ్చు. సో ఈ పుష్ప 2 లో కూడా రొమాంటిక్ ఉంటదంటారు. తెలియదు, ఇంకా మన మూవీ రిలీజ్ అవ్వలేక. సో రిలీజ్ అవ్వకుండా ఏం మాట్లాడకూడదు కదా, వద్దని అనుకుంటున్నా. ఫ్యామిలీ తెలియ సినిమాలకి అలా ఉండకూడదు కదా. సో అది